హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఏంటి ఈరోజు ఫేస్ కనిపించకుండా ఓ, ఇంకా స్క్రీన్ అంతా పాప హెయిర్ పెట్టేసి ఏం చేస్తుందా పావని అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మా పాపకి వీక్లీ రొటీన్ హెయిర్ కేర్ అయితే చేస్తున్నాను. వీక్లీలో మా పాపకి ఏమేమి చేస్తానో అవి చూపిద్దాము అని అనిపించింది. ఓకే, అవి మీకు కూడా చాలా యూజ్ అవుతాయి. హెయిర్ కేర్ చేస్తాను. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే పిల్లలకనేది చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. వాళ్ళ తలంతా కూడా చాలా వాళ్ళే చెప్తారన్నమాట మనకి. చాలా బావుంది. అంటే కొంచెం బ్రెయిన్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, అక్కడ మా బాబు కింద కూర్చొని కనిపిస్తున్నాడు కదా! ఇది కూడా మీకు చెప్పాలి అని అనుకున్నాను. ఇది ఈ వీడియో ఒకవేళ కిడ్స్ చూస్తున్నా, లేదు అంటే పేరెంట్స్ చూస్తున్నా చాలా బాగా యూజ్ అవుతది ఫ్రెండ్స్. ఓకే, అది ఏంటి అనేదైతే నేను చెప్తానిప్పుడు. మీ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నీట్‌గా రావట్లేదా? రావాలి అనంటే నా దగ్గరైతే ఒక టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. మా బాబుకి కూడా చిన్నప్పుడు వచ్చేది కాదు. నేను అది ఫాలో అయినప్పటి నుంచి మా బాబు హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బావుంటుంది. కాకపోతే అది ఇప్పుడే కాదు, వీడియో మిడిల్‌లో అయితే చెప్పేస్తాను. ఓకే, ప్రెజెంట్ ఇప్పుడు మన వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ సండే వచ్చింది అంటే మా పాపకంతా హెయిర్ అంతా చిక్కులు తీసేస్తాను. ఓకే, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ ఒక హెయిర్ స్టైల్ అనేది వేస్తాం కదా పిల్లలకి. నెక్స్ట్ వీక్లీ అంతా స్కూల్ టైమింగ్స్ తోటి వాళ్ళు అసలు చాలా బిజీగా ఉంటారు. అనదర్ పేరెంట్స్‌గా మనం అలానే బిజీగా ఉంటాము కదా! ఇప్పుడు మనకు టైం చిక్కేది పిల్లలతోటి అనంటే ఈ సండేనే. అందుకనేసే సండే రోజు ఫస్ట్ అయితే హెయిర్ అంతా ఇలా చాలా స్లోగా చిక్కులు తీస్తాను. చిక్కులు తీసేసి చూడండి ఏమేం చేస్తాను అనేదైతే చాలా నీట్‌గా చెప్తాను. కానీ ఫ్రెండ్స్, చాలామంది కొత్త వాళ్ళైతే మన వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకే, చూడండి ఫైనల్‌గా అయితే లాస్ట్ పార్టిషన్ కూడా ఇలా చిక్కు అయితే తీసేసాను. చెప్పాను కదా వుడెన్ కూంబ్ యూజ్ చేస్తున్నాను అనేసి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, వుడెన్ కూంబ్ యూజ్ చేశాక చాలా వరకు హెయిర్ రాలడం మాత్రం చాలా వరకు అయితే తగ్గింది. ఓకే, ఇలా చిక్కులు తీసేసి ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. ఇలా ఇక్కడైతే నేను పారాషూట్ ఆయిల్‌ని తీసుకున్నాను. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే హీట్ చేశాను. ఇలా ఒక కాటన్ తీసుకొని చాలా మెల్లగా పీస్‌ఫుల్‌గా అయితే పెట్టండి. మనం చాలా ఫాస్ట్‌గా వాళ్ళ హెయిర్‌ని అంతా లాగేసి పెట్టాము అనంటే పిల్లలకి అంటే కొంచెం రిలాక్సింగ్ అనిపించకపోగా ఇంకా పెయిన్ అనేది వస్తుంది. చాలా మెల్లగా, చాలా హ్యాపీగా పెట్టండి. వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్న టెన్షన్స్ కూడా అంతే పోతాయి. ఓకే, ఒకటి అనుకోవచ్చు పిల్లలకి ఏం టెన్షన్స్ ఉంటాయి అనేసి. వాళ్ళ ప్లేస్‌లో మనం ఉండి ఆలోచించాము అనంటే వాళ్ళకుండే టెన్షన్స్ ఏంటి అనేదైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా పార్టీషన్స్ తీస్తా. ఒక్కొక్క పార్టీషన్‌కి ఒక్కొక్కసారి కాటన్నయితే మనము ఆయిల్‌లో డిప్ చేసి ఇలా అయితే అప్లై చేసేయాలి. ఓకే, చూడండి ఇలా చేయడం వల్ల ఏంటి అనంటే ఫస్ట్ మనము హెయిర్ అయితే చిక్కులు తీసేసాం కదా! చిక్కులు తీసాక ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మన స్కాల్ఫ్ అంతా కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా అప్లై అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క వెంట్రుకకి రూట్స్ నుంచి ఆయిల్ అయితే పడుతుంది. ఓకే, ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలకు తలలో కూడా చాలా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. చూడండి ఇలా మొత్తం అయితే అప్లై చేసేస్తున్నాను ఆయిల్ అంతా కూడా. నెక్స్ట్ మా పాప హెయిర్ కేర్ సీక్రెట్ కూడా ఇదే అనే చెప్పాలి. అందుకే తనకు లాంగ్ హెయిర్ వచ్చేసింది. కానీ అంటే పిల్లలకి లాంగ్ హెయిర్ ఉంది అనంటే ఒక మదర్‌కి చాలా పనులుంటాయి ఫ్రెండ్స్. అది అవునో కాదో ఒకసారి మీరే నాకు చెప్పాలి. లాంగ్ హెయిర్ ఉన్న బేబీస్ ఉన్న మదర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నారు అనంటే పిల్లలకి స్కూల్స్ టైం అవుతుంటాయి. ఓకేనా? వాళ్ళకేమో మనం జుట్టు వేయాలి. అదే చిన్న జుట్టు ఉంది అనంటే ఒక రబ్బర్ వేసేసి పంపించొచ్చు. లేదు అంటే ఇంక కంపల్సరీ రిబ్బన్స్ పైకి వేసి అయితే పెట్టాలి కదా! నాకైతే డైలీ ఆ ప్రాబ్లమ్‌ని నేనైతే ఫేస్ చేస్తున్నాను. చూడండి మనం ఇక్కడ స్కాల్ఫ్ అంతా కూడా అప్లై చేశాక నెక్స్ట్ మిగిలిన హెయిర్‌కంతా నేను వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ అయితే అలా అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా కూడా. చూడండి ఇక్కడైతే నా హ్యాండ్స్‌కి
ఆయిల్ అయితే తీసుకున్నాను. అనదర్ సైడ్ కూడా నేను అప్లై చేసేసాను. ఓన్లీ వన్ సైడ్ అప్లై చేసింది మీకైతే చూపించేశాను. చూడండి ఇక్కడైతే చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తా మసాజ్ అయితే చేస్తున్నాను. ఓకే. ఇలా మన స్కాల్ఫ్ అంతా కూడా మసాజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మసాజ్ చేయడం వల్ల మెయిన్గా ఏమవుతుంది అనంటే మన స్కాల్ఫ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవ్వడమే కాకుండా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మన స్కాల్ఫ్ అంతా కూడా. నెక్స్ట్ డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా మనకు హెయిర్‌కి అంటే ఈ స్కాల్ఫ్‌కు ఉన్నా కూడా మనం ఇలా అనడం వల్ల పైకి లేసొస్తుందది. ఓకే. ఇలా నేను మొత్తం చేశాక లాస్ట్‌లో చెప్దాం అనుకుంటున్నాను. మొత్తం ఇలా అయిపోయాక 1 అవర్ ఉన్నాక కంపల్సరీ అయితే హెడ్ బాత్ అయితే చేసేయండి. మనకు సండే ఉన్నంత టైము మిగిలిన రోజులలో అయితే పిల్లలతోటి కుదరదు. ఓకే. అందుకని లాంగ్ హెయిర్ ఉన్న బేబీస్ ఉన్న మదర్స్‌కైతే నేను చెప్తున్నాను. సండే అయితే కంపల్సరీ పెట్టుకోండి ఇలాంటి వర్క్స్ ఏమైనా. చూడండి ఇలా మన స్కాల్ఫ్ అంతా కూడా చాలా మెల్లగా, స్లోగా అయితే మసాజ్ చేయాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంకిప్పుడైతే మీ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావడానికి నేను చెప్పే టిప్ ఏంటి అంటే, ఓకే ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో గార్లిక్ ఉంటుంది కదా, అంటే వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని పీల్ తీపిచ్చండి పిల్లలతోటి. దానిపైన ఉండే పీల్ తీశారు అంటే పిల్లలకి చాలా బాగా హ్యాండ్ రైటింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. నేను మా ఇద్దరు పిల్లలతోటి ఎవ్రీ సండే అయితే పీల్ తీపిస్తాను. ముఖ్యంగా అయితే మా బాబుతోటి తీపిస్తాను. బాబు హ్యాండ్ రైటింగ్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది టిప్ అనే అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ కిడ్స్ చూస్తున్నారు అనుకుంటే కంపల్సరీ మీరే మీ మదర్స్‌ని అడిగి ఒక వెల్లుల్లి తీసుకొని వీక్లీ వన్స్ అంటే ఒక రౌండ్‌గా ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని అయితే మీరు పీల్ తీసేయండి. ఓకే. మీకు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ కాకుంటే కాలేదు అని నాకైతే మెసేజ్ చేయండి. ఇది నాకు మా బాబు చిన్నప్పుడైతే ఒక మ్యామ్ చెప్పారు. ఓకే. అదైతే డాక్టర్ సజెషన్ చేశారంట. వాళ్ళ బాబుకొచ్చేసి వాళ్ళ ఫింగర్స్ అనేటివి చాలా బాగా ఎక్సర్సైజ్ అవుతాయంట వెల్లుల్లి తీయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ హ్యాండ్ రైటింగ్‌ది చెప్తా. మిడిల్‌లో మన వీడియో అయితే పాస్ అయిపోతుంది కదా. ఓకే. ఫస్ట్ మసాజ్ చేశాక ఇందాక హెడ్‌కి చేశాను కదా ఒక మసాజ్, అది చూసారు. అంటే ఫోర్ హెడ్‌కి చేసింది. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి ఇలా పార్టీషియన్స్ తీస్తా. మన థంబ్ ఫింగర్ అనేది జిగ్‌జాగ్ మోషన్‌లో అయితే ఇలా చూడండి. ఇప్పుడు చాలా స్లోగా వీడియో అయితే పెట్టి చూడండి. ఇలా జిగ్‌జాగ్ మోషన్‌లో అయితే మన స్కాల్ఫ్ అంతా కూడా అనాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా ఒక యాక్షన్ పిల్లలకి. హెడ్‌లో అనేది అంటే వాళ్ళ స్కాల్ఫ్ అంతా కూడా కొంచెం రిలాక్స్ కావడానికి. ఓకే. ఇలా చేయడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. మీరు మా పాపని చూడండి, అక్కడక్కడ కళ్ళు మూసేస్తుంది ఆ అమ్మాయి అయితే. అంత బాగా రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్ మన హెడ్ అనేది. ఇది ఓన్లీ పిల్లలకి అనే కాదు, పెద్దవాళ్ళకు చేపించుకున్నా కూడా ఈ హెడ్ మసాజ్ అనేది చాలా బాగా రిలాక్స్ అవుతారు పెద్దవాళ్ళైనా కూడా. ఇంకా పెద్దవాళ్ళమంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు అంటే చిక్కేది సండేనే గదా. మా పాపకి ఎదురుగా టీవీ కానీ, లేదు అంటే మొబైల్ కానీ ఇచ్చి ఇలా కూర్చోబెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంట్లో ఉన్నాము అంటే మొబైల్ పట్టుకోవడం చాలా వరకు తక్కువే. అంత టైం ఉండదు వాళ్ళకి, ఎప్పుడు రాయడంలోనే ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తేనే, అమ్మమ్మ వాళ్ళంటేనే అదొక ఎమోషన్ గదా పిల్లలకి. అక్కడైతే బాగా చూసేస్తారు మొబైల్స్. ఓకే. ఇక్కడంతా నేను స్కాల్ఫ్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఇలా జిగ్‌జాగ్ మోషన్‌లో అయితే అనేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా మిగిలిన హెయిర్‌నంతా కూడా తీసుకొని ఇంకొకసారైతే ఇలా మసాజ్ చేస్తున్నాను. చూడండి చెప్పాను కదా, ఒక స్టెప్‌కి మిడిల్‌లో ఇలా ఫోర్ హెడ్ దగ్గర మీరు మసాజ్ చేశారు అనంటే చాలా బాగా రిలాక్స్ అవుతారు పిల్లలు. చూడండి అలా చేస్తుంటేనే మా పాప ఐస్ క్లోజ్ చేసి దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మసాజ్‌ననేది. నేనస్సలు చెప్పలేదు ఫ్రెండ్స్. పాప, అమ్మాయి నువ్వు కళ్ళు మూసుకో అనేసి. ఓకే. ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని అలా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల వాళ్ళకు వేడి ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు అయితే తగ్గుతుంది. చూడండి అలా మసాజ్ చేశాక మీరు సైడ్‌కి తీసుకొచ్చి ఇయర్‌కు ముందైతే అక్కడ వీడియో చూస్తున్నట్లుగా ఒక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి అలానే పెట్టండి. నెక్స్ట్ అలా అయిపోయాక ఇయర్ బ్యాక్ సైడ్‌కొచ్చేసి ఫింగర్స్ కూడా అలా హోల్డ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ మసాజ్ అయితే చేస్తున్నాము. మీరు
ఎప్పుడైనా సరే ఆయిల్ మసాజ్ చేశారు అనంటే ఇయర్ మసాజ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకే. ఇయర్ మసాజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి చాలా బాగా మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. ఇది కూడా నేను తెలుసుకున్న విషయమే ఫ్రెండ్స్. నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా నేను ఆయిల్ పెడుతున్నాను, లేదు ఆయిల్ మసాజ్ చేస్తున్నాను అనంటే కంపల్సరీ ఇయర్ మసాజ్ కూడా చేస్తాను. మీరు నేను చెప్పడం కాదు, మా బేబీని అక్కడ రిలాక్స్ అయ్యే మూడ్‌ని మీరు చూసారు అంటేనే అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. చూడండి, చాలా చిన్న చిన్న మసాజెసే ఆడ ఉండేది. ఓకే. ఇయర్ అంతా కూడా మన ఫింగర్ తోటి ఇలా రబ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మన 2 ఫింగర్స్‌ని ఇయర్ మిడిల్‌లోకి తీసుకెళ్ళి ఇలా పైకి కిందికి అన్నాము అనంటే అక్కడైతే రిలాక్స్ అయిపోతారు పిల్లలు. ఓకే. ఇలా నేను చెప్పడం కాదు, మీరు మీ పిల్లలకి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రిలాక్స్ అవుతారు కదా! ఒక పేరెంట్‌గా మీరైతే చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక వీడియో చూసి మేము ఇలా చేసాము, మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేసి. ఓకే. ఇప్పుడైతే మన మసాజ్ సెక్షన్ అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కొప్పు చుట్టేస్తున్నాను పాపకి. ఇది అయిపోయాక ఒక 1 అవర్‌కి హెడ్ బాత్ అయితే చేసేస్తారు పాప. ఇలా చేయడం వల్ల హెయిర్‌లో ఉన్న డర్ట్ కానీ, నెక్స్ట్ డాండ్రఫ్ కానీ, ఇలా ఆయిల్ పెట్టడం వల్ల ఆ జిడ్డు కానీ మొత్తం పోయి చాలా నీట్‌గా ఉంటారు పిల్లలైతే. ఓకే. ఈ 1 అవర్ ఆయిల్ ఉండడం వల్ల హెయిర్ అనేది డ్రైగా కాకుండా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇలా అయిపోయాక ఇప్పుడు మన షోల్డర్ అండ్ బ్యాక్ మసాజ్ అయితే చూపిస్తున్నాను. ఓకే. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఉన్న బలంనంతా ఉపయోగించి మనకు ప్రెస్ చేయొద్దు పిల్లలకైతే. చాలా మెల్లగా, చాలా స్లోగా చేయండి. ఓకే. ఇలా ప్రెస్ చేశాము అనంటే చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది వాళ్ళ బాడీ కూడా. చూడండి, తను హ్యాపీగా కళ్ళు మూసేసుకుంటుంది. నేను అప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు, వీడియోలో చూస్తున్నాను. చూడండి, ఇలా అయిపోయాక మన 2 థంబ్ ఫింగర్స్ అలా నెక్ నుంచి కిందకి తెచ్చి ఇలా సైడ్‌కి తీసుకురావాలి. నెక్స్ట్ చూడండి, బ్యాక్ బోన్ అయితే చేస్తున్నాను. ఇలా స్లోగా మీరు ఓన్లీ ఇలా ప్రెస్ చేయడమే. ఓకే. అలా ప్రెస్ చేశారు అనంటే చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మా పాప హెల్తీ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్ ఉన్న సీక్రెట్ అయితే ఇదే. ఓకే. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఓకేనా అమ్మ, నీకంత హ్యాపీనేనా అంటే ఓకే అనైతే చెప్పేసి బాయ్ చెప్పేస్తుంది. చెప్పాను కదా పిల్లలతోటి వెల్లుల్లి ఒలిపిస్తాను అనేసి. చూడండి, ఇద్దరు కలిసి ఇన్ని గార్లిక్స్ అయితే నాకు ఒలిచిచ్చేశారు. దీంతోటి నేను ఎవ్రీ సండే అయితే ఇలా పిల్లలతోటి ఒలిపిచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే. పాపకి అంటే పిల్లలకి మనం వీక్లీ రొటీన్ ఏం చేయొచ్చు హెయిర్‌కి అని చెప్పాను. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌కి ఏం చేయొచ్చు అనేది చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్